హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈ రోజు రెసిపీ క్యారెట్ పెసరపప్పు కూర. ఈ టైప్ కూరని ఫంక్షన్స్లలో తినే ఉంటారు. సేమ్ అదే టేస్ట్ వచ్చేట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అన్నం చపాతీలతో తినడానికి బాగుంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఈ కూర కోసం క్యారెట్ 2 పెద్దవి, 2 ఇలా కొంచెం చిన్నగా ఉన్నవి తీసుకున్నాను. వీటిని కట్ చేసుకున్న తర్వాత కప్ లెక్కలో అయితే దాదాపుగా 1/3 కప్పు ఉంది. 1/4 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. నెక్స్ట్ ఈ కూరకి కావాల్సింది ఒక 4-5 పచ్చిమిరపకాయలు, మీ కారంకి సరిపడా తీసుకోండి. ఇంకా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. వీటిని ఇలా బరకగా దంచుకోవాలి. ఇలా బాగా బరకగా దంచుకున్నట్టుగా ఉండాలి. ఇంత రెడీ చేసుకున్నాక ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేడి చేసుకోండి. మన ఛానల్లో రోజువారీగా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నూనె వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1.5 స్పూన్ల జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కూరలో. 1/2 స్పూన్ ఆవాలు, 1-2 ఎండుమిరపకాయలు. కూర కారంగా కావాలంటే పోపులో ఎండుమిరపకాయలు ఇంకొంచెం వేసుకోండి. పోపు ఇలా దోరగా వేగగానే తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ ఇలా మెత్తబడగానే దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి. ఈ కూరకి కారం అంతా పచ్చిమిరపకాయలతోనేనండి. నేను ఇక్కడ ఒక 4-5 కాయలు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నాయండి కాయల్లో. కూర కొంచెం కారంగా ఉండాలన్నా లేదా క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ ఎక్కువగా ఉండకూడదంటే పచ్చిమిరపకాయలు ప్లస్ పోపులో వేసుకునే ఎండుమిరపకాయలని మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఈ దంచిన కారము ఉల్లిపాయలతో బాగా కలిసిన తర్వాత తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు సన్నని మంట మీద మూత పెట్టుంచాలి. ఇలా 1-2 నిమిషాలు మూత పెట్టుంచిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలుపుకొని చాలా కొద్దిగా నీళ్లు, ఒక గుంట గరిటెడు నీళ్లు అంతే అండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ని ఉడికించుకోవాలి. క్యారెట్లు సగం ఉడకగానే నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి. ఆ నీళ్ళని వార్చేసి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పప్పు ఉడకటానికి అన్నమాట ఒక 1/4 గ్లాస్ వరకు పోసాను. ఈ క్యారెట్లు జస్ట్ మెత్తబట్టం స్టార్ట్ అవ్వగానే పప్పు వేసేసుకోండి. ఇంకా పప్పుని క్యారెట్ని పూర్తిగా ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికాయండి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొబ్బరి వద్దనుకుంటే కొత్తిమీర మాత్రం వేసుకోండి. ఇంతే అండి, హెల్తీ క్యారెట్ పెసరపప్పు కూర రెడీ. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.